సిటీ ఇండియా న్యూస్ కు స్వాగతం. రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో 3 నెలల నుంచి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చిరుతను పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు గతంలో 3 నెలల క్రితం ఈ చిరుత అటువైపు వెడుతున్న లారీ డ్రైవర్ పై దాడి చేసింది. నిన్న రాత్రి రాజేంద్రనగర్ లో 2 ఆవులపై దాడి చేసింది. అదే ప్రాంతంలో ఒక బోను పెట్టి చాకచక్యంగా అధికారులు చిరుతను బంధించారు. మనకు గత 5-6 నెలల నుంచి ఇట్లాంటి నిజంగా తిరగటం వల్ల మనము ఇంతకు ముందు కూడా మన కారంగర్ ఏరియాలో వచ్చింది చిరుత. అప్పటి నుంచి మనం ట్రై చేస్తున్నాము. అది లోకల్ ఏరియా కాబట్టి మనకు దొరకట్లే. ఇక్కడ కొద్దిగా ఫారెస్ట్ ఏరియా ఉంది కాబట్టి అది ఏరియాలని తిరుగుతుంది, వస్తుంది, పోతుంది. అయితే ఈ మధ్య కాలంలో మొన్న ఒకసారి ఇన్సిడెంట్లో ఒక దూడను మనకి ఇక్కడే కొట్టేసింది. అప్పుడు మనము కేసెస్ పెట్టాం, కానీ అన్ఫార్చునేట్ మనకు దొరకలేదు. కానీ ఈసారి కూడా మొన్న 2 దూడలను కొట్టడం వల్ల ఇమీడియట్లీ మళ్ళీ 2 కేజెస్ మళ్ళీ మనం ట్రాప్ కెమెరాస్ పెట్టడం జరిగింది. దాంట్లో ఈరోజు మనకు నైట్లో అది క్యాప్చర్ అయింది. చాలా మనకి గుడ్ న్యూస్ ఇది. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ చుట్టుపక్కల వాళ్ళు భయపడుతున్నారు కాబట్టి ఇట్లాంటి దొరకటం అనేది మనకి మంచి గుడ్ న్యూస్. కాబట్టి ప్రజలు ఇక్కడ ఉన్న వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. అవన్నీ వెరిఫై చేస్తారు. మాక్సిమం 99% అదే చిరుతపల్లి ట్రాప్ కెమెరాలో కూడా ఇంతకు ముందు చూసినప్పుడు కాబట్టి అక్కడున్న ఫోటోస్ ఇమేజెస్ ప్రకారం సేమ్ అని తేలింది. మళ్ళీ ఇంకా మనం వెరిఫై చేసి చేస్తాం. మాక్సిమం 100% అదే చిరుతపల్లి, ఇక్కడ వేరేది ఏం లేదు. అదే ఇక్కడ గాయాలని కాదు, అది కేజీలో పెట్టడం వల్ల అటు ఇటు కొట్టుకోవటం వల్ల దానివల్ల అట్లా అయింది. కానీ దాన్ని మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే జూకి తీసుకెళ్ళి డాక్టర్స్ పర్యవేక్షణలో ఉంచుతాము. దాన్ని మంచి అది ఫిట్నెస్ అయిన తర్వాత అది ఎక్కడ అనేది మన పీసీసీఎఫ్ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ గారి ఇన్స్ట్రక్షన్స్, మన సీసీఎఫ్ మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం దాన్ని ఎక్కడ రిలీజ్ చేయాలో ఫారెస్ట్ లో రిలీజ్ చేస్తాం. నైట్ ఎలా ట్రాప్ అయింది సార్? అది 6-7 ఇయర్స్ ఉండొచ్చు సార్. నైట్ ఎలా ట్రాప్ అయింది? నైట్ దేనిపైన దాడి చేసిందా సార్? ఏం లేదు, మనకి ఇప్పుడు ఏంటంటే ట్రాప్ అనేది డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. దాంట్లో కేజెస్లో మనకు మేకలు అట్లాంటివి పెడతాం. ఈసారి కూడా స్థిరాస్తుల నమోదు కోసం ఉద్దేశించిన ధరణి యాప్లో ఇవాళ సీఎం కేసీఆర్ నివాసం వివరాలు కూడా నమోదు చేశారు. సిద్దిపేట జిల్లా ఎర్రవేలులోని సీఎం నివాసానికి వెళ్లి గ్రామ కార్యదర్శి ఇతర అధికారులు వివరాలను ధరణి యాప్లో అప్లోడ్ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆస్తులపై ప్రజలకు సంపూర్ణ హక్కు, ఆస్తుల పట్ల భద్రత కల్పించే ఉద్దేశంతోనే ధరణి యాప్ తీసుకొచ్చామని వెల్లడించారు. దేశంలోని తొలిసారిగా తామే స్థిరాస్తి నమోదు ప్రక్రియ చేపట్టామని, ఇది చారిత్రాత్మక విధానమని అన్నారు. ప్రజలంతా తమ ఆస్తుల వివరాలను ఇందులో నమోదు చేసుకోవాలని సూచించారు. కాగా ధరణి పోర్టల్ను దసరా నాడు సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ధరణి పోర్టల్ ప్రారంభానికి ముందే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నంబర్ల వారీగా భూముల వివరాలు ఖరారు చేయబోతున్నట్లుగా సీఎం కేసీఆర్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను దేవుళ్లా పూజించే తెలంగాణలోని జనగామ జిల్లాకు చెందినటువంటి బుస్స కృష్ణ హఠాన్మరణం చెందాడు. డొనాల్డ్ ట్రంప్కు కరోనా వచ్చినప్పటి నుంచి కృష్ణ తీవ్ర ఆవేదనలో మునిగిపోయాడు. అప్పటి నుంచి ఎవరితోనూ సరిగ్గా మాట్లాడేవాడు కాదు. ఈ క్రమంలోనే మానసికంగా కుంగిపోయిన బుస్స కృష్ణ గుండెపోటుతో హఠాన్మరణం చెందినట్లుగా సమాచారం. జనగామ జిల్లాకు చెందినటువంటి కృష్ణ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను తన ఆరాధ్య దైవంగా పూజిస్తాడు. పూజలు, జలాభిషేకాలు కూడా చేసేవాడు. జనగామ జిల్లా వచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన బుస్సా సావిత్రి రాములు దంపతుల కుమారుడు కృష్ణ 2017 దీపావళి నాడు ఆయన తన ఇంట్లో ట్రంప్ చిత్రపటానికి పూజలు చేస్తూ అభిమానాన్ని చాటుకున్నాడు. దీంతో ట్రంప్ అభిమానిగా దేశంలోనే ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత ఏకంగా తన ఇంటి ప్రాంగణంలోనే ట్రంప్ కోసం గుడి కట్టాడు. ఆ గుడిలో ట్రంప్ నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అందుకోసం 15 మంది కూలీలు పనిచేశారు. దానికి రోజు పూజలు, కొబ్బరికాయలు, ప్రసాదాలు పెట్టాడు. ఈ వీర భక్తుడి గురించి తెలుసుకున్న ట్రంప్ ఒకసారి దీనిపై ట్వీట్ కూడా చేశారు. 100 కోట్ల భారతీయుల్లో క్రిష్ నా ప్రాణ స్నేహితుడు, క్రిష్ నా అభిమాని, అతను నా ఫోటోల ద్వారా గొప్ప శక్తిని పొందాలని ప్రార్థిస్తున్నా, కృష్ణను త్వరలోనే కలుస్తానని అప్పట్లో ట్రంప్ ట్వీట్ చేయటం కృష్ణను ఒక సెలబ్రిటీ లాగా మార్చేసింది. దీంతో ఈ ఏడాది మార్చిలో ట్రంప్ భారత్లో పర్యటించినప్పుడు ఆయన కలిసేందుకు బుస్స కృష్ణ ప్రయత్నించారు. అయితే ఇది కుదరలేదు. ట్రంప్పై వీరాభిమానంతో పూజలు చేస్తున్న బుస్స కృష్ణను ఆయన గ్రామస్తులు, స్నేహితులంతా ట్రంప్ కృష్ణ అని పిలవటం విశేషం. అయితే చిన్న వయసులోనే బుస్స కృష్ణ మరణించడంతో ఆయన కుటుంబంతో పాటుగా గ్రామస్తులను దిగ్భ్రాంతిలో ముంచింది. నేను అందరికీ నమస్కారం. నేను గత 4 సంవత్సరాలుగా
నా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. నా దేవుడికి కరోనా వైరస్ అయినందుకు నేను ఎంతో బాధపడుతున్నాను. ఆయనే నా దేవుడు తొందరగా క్యూర్ కావాలని నా మనస్ఫూర్తిగా అందరినీ వేడుకుంటున్నాను. నా దేవుళ్ళను అందరినీ ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే నా దేవుడు మరి మెలానియా ట్రంప్ దేవత గారు తొందరగా క్యూర్ కావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇండియా నుంచి నేను పెద్ద బిగ్ ఫ్యాన్. నేను ఈ బాధ నేను భరించలేకపోతున్నాను. ఎందుకంటే ఇలాంటి విషాదం నుంచి త్వరగా బయటపడాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ ప్రార్థించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. I love you, Trump. I love you. I love you, Trump. I love you, Trump. I love you. I love you, family. 5 లక్షల సారా బెల్లం స్వాధీనం, 5గురు అరెస్ట్, రిమాండ్. సారాకి తయారీకి సిద్ధంగా ఉన్నటువంటి 215 బస్తాలు స్వాధీనం. పీలేరుపట్నంలోని రామనాయక్ తండాపై దాడి చేయగా శివానాయక్ 2-వీలర్లో నల్లబెల్లం బస్తాలతో సహా దొరకడం. అతన్ని విచారించగా చెన్నగొట్టిగ్గిలు చెందినటువంటి సుమన్ బాబు పీలేరులోని గోడౌన్లో సారాకి తయారీకి పనికి వచ్చే బెల్లం బస్తాలను ఏచర్ వాహనంలో లోడ్ చేస్తూ ఉండగా పీలేరు ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు దాడి చేసి 215 నల్ల బెల్లం బస్తాలను ఏచర్ వాహనంతో పాటుగా 5గురుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లుగా పీలేరు ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ సిఐ గురుప్రసాద్ తెలిపారు. Today we are going to destruct this seized ID liquor. January నుంచి last 6 months నుంచి whatever data we have, the total figures మీ దగ్గర పెట్టినాను. Total 3,919 cases లో total 3,816 accused, 51,138 liters has been destroyed. Already FJ was చూస్తే almost 1,64 lakhs approximately has been destroyed. 16 lakhs it has been destroyed. So far we have seized 434 vehicles in the entire district. ఇక్కడ చూస్తే ఈస్ట్ గోదావరిలో ఐడి లిక్కర్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లమ్ రిగార్డింగ్ ది ఎస్సీబీ ఎన్ఫోర్స్మెంట్. ఇక్కడ చూస్తే ఈజీగా వాటర్ అవైలబిలిటీ ఉంది, తర్వాత షుగర్, జాగరీ, ఆల్ అవైలబుల్. అండ్ ప్రీవియస్ నుంచి సమ్ టేస్ట్ ఫర్ ద ఐడి లిక్కర్ ఇస్ ప్రెసెంట్. మన తరఫున గవర్నమెంట్ తరఫున ప్రయత్నం ఉంది కి వీ షుడ్ రిడ్యూస్ the number of people drinking alcohol, and they also should reduce. దానికోసం prohibition government కి ముఖ్యమైన priority ఉంది. దాంట్లో this SCB has been formed. In last 3-4 months they have been doing excellent work, both the police and exercise. Now the SCB department are putting great efforts to ensure that public gets rid of these vices of going towards alcohol. మన తరఫున రిక్వెస్ట్ ఉంది. And also we are continuously going to increase our enforcement operations in the near future. I today congratulate the Additional SP SCB Sumit for doing an excellent work in keeping the force motivated both of police and excise. Now the SCB in ensuring that maximum alcohol limits are being done as per the government policy. Thank you. इसका प्राइस सर 1 लीटर का 250 रुपये. कोरोना के टाइम 800 रुपये का 1 लीटर. हाँ, और ये छोटा सर है ना, ये छोटा पैकेट, ये एक्चुअली रिटेल आउटलेट पे बेचते हैं. हाँ नॉर्मल, ये वाटर ऐड करने के बाद और 50% वाटर आता है. तो 1 लीटर में लेके 2 लीटर. हाँ बेसिकली सर ये बड़ा वाला कैन रहेगा ना, इसमें वाटर ऐड नहीं होता. ये लेके घर में आते हैं, घर पे उस कैन से ऐसे पूड़िया बनाते हैं, इसमें वाटर डालते हैं, वाटर डाल के फिर ऐसे वाली पूड़िया ऐसे छोटे में होते हैं. ये अभी रेट काफ़ी ज़्यादा है, 3 छोटी पूड़िया 50 रुपये. हाँ लूज नहीं है कोई भी ऐसे.
విశాఖ ద్వారకానగర్ కాంప్లెక్స్ 3వ అంతస్తులో గుట్టు చప్పుడు కాకుండా నిల్వ ఉంచినటువంటి గుట్కా, పాన్ మసాలా ప్యాకెట్ల స్థావరంపై ద్వారకా జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి పట్టుకున్నారు. సుమారు 5 లక్షల రూపాయల విలువ చేసే సరుకు ఉన్నట్లుగా గుర్తించారు. ద్వారకా సబ్ డివిజన్ ఏసీపీ ఆర్వీఎస్ఎన్ మూర్తి, టాస్క్ ఫోర్స్ ఏసీపీ ప్రేమ్ కాజల్, సిఐ అప్పారావులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఏసీపీ మూర్తి మాట్లాడుతూ ద్వారకానగర్ ప్రాంతంలో ఆర్జీ ఫుడ్ ఇండస్ట్రీ భవనంలో రామ్ గోపాల్ అనే వ్యక్తి కొంతకాలంగా ఈ సరుకును నిల్వ చేస్తున్నారన్నారు. కాన్పూర్ నుంచి నగరానికి తీసుకొచ్చి ఇక్కడి నుంచి వరంగల్, కర్ణాటక తరలిస్తున్నాడన్నారు. కేసు నమోదు చేసి ఫుడ్ ఇండస్ట్రీ సూపర్వైజర్ కొరాడ నరసింగరావును అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు గాజువాకలోని ఒక వాహనంలో తరలిస్తున్నటువంటి గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు టాస్క్ ఫోర్స్ ద్వారకా పోలీసు అలాగే పోలీస్ ఇన్స్పెక్టర్ గారికి రాబడిన సమాచారం ప్రకారం యాదాపురి రెస్టారెంట్ కాంప్లెక్స్ పైన 3వ అంతస్తులో ఒక ఇల్లీగల్గా కొంత గుట్కా ఉందని చెప్పి సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు దీన్ని అందరం కలిసి కంబైన్డ్ రైడ్ చేసిన రైడ్లో సుమారు 66,000 రూపాయలు విలువైన జరద, అంటే ప్రభుత్వం నిషేధించబడిన ప్రోడక్ట్. దీంట్లో పొగాకు ఉంటుంది, చాలా హానికరం. ఈ ప్రోడక్ట్ సుమారు 66,000 రూపాయలు విలువైంది. అలాగే మిగతా పాన్ మసాలా 4,87,000 రూపాయల పాన్ మసాలా కూడా దీంట్లో ఉండడం జరిగింది. ఇది సంయుక్త దాడిలో మేమందరం కలిసి పట్టుకోవడం జరిగింది. అలాగే ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి పరిస్తే వారు తదుపరి క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. ఇది విచారిస్తే ఇక్కడ నరసింగరావు అనే సూపర్వైజర్ ఇక్కడ ఉన్నారు. అలాగే ఇది ఆర్జీ ప్రొడక్ట్స్ ఫుడ్ ప్రొడక్ట్స్ వాళ్ళకి చెందిందని చెప్పారు. రామ్ గోపాల్ అనే వాళ్ళు దీనికి అడుగుతూ చెప్పారు. ఆయన గురించి కూడా ఆయన కూడా కేసు పెట్టడం జరుగుతుంది. ఇలాంటి జరదా కానీ పొగాకు కానీ ఇలాంటి ప్రొడక్ట్స్ నిషేధించారు. అది ప్రజల ఆరోగ్య రీత్యా ప్రభుత్వం వారు నిషేధింపజేశారు. కాబట్టి ఇలాంటి ప్రొడక్ట్స్ ఎటువంటి పరిస్థితుల్లో ఉపయోగించద్దని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఎటువంటి ప్రొడక్ట్స్ అమ్మడానికి చూపించినా, అమ్మకానికి లేదా ప్రోత్సహించినా అలాంటి వారి మీద కూడా ఎవరికి గురిది ఫోన్ చేసి చెప్తాను. వెంకన్న ఫోన్ చేసి చెప్తాను. మళ్ళీ ఎవరితో అడుగుతాను, ఎంతమైనప్పుడు రికార్డ్ నేను ఎవరినో అప్పుడు వెంకన్న వస్తారు, అప్పుడు మాట్లాడతాను. ఓకేనా? ఎవరిది మాస్టర్ కాదు పుట్టకాయ వరకు. ఇది ఎవరిది? బండి మీదే. స్టాక్ ఎవరిది? ఇది ఎవరిది స్టాకు? ఈ స్టాక్ ఎక్కడ తెచ్చారు మీరు? లారీ వాళ్ళు ఎత్తారులే కానీ ఇప్పుడు ఈ స్టాక్ ఇక్కడ ఈ షాప్కి ఇచ్చావు కదా, తెలియదు కానీ అది తీలే పర్లేదు. అలాగా నేను మళ్ళీ ఎక్కడ వద్దు అక్కడ మనకి విశాఖలో అదుపు తప్పినటువంటి లారీ వరుస వాహనాలు ఢీకొనడంతో 2 దుర్మరణం, మరో 6గురికి గాయాలు. విశాఖలో ట్రాఫిక్ రద్దీ సమయంలో ఒక లారీ అదుపు తప్పింది. వరుసగా ఆగి ఉన్నటువంటి వాహనాలు ఢీకొనడంతో 2 వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు, పలువురు గాయపడ్డారు. హనుమంతవాక జంక్షన్లో మధురవాడ వైపు వెడుతున్నటువంటి దిశలో లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో ఎదురుగా ట్రాఫిక్ సిగ్నల్ ఆగి ఉన్నటువంటి వాహనాలను ఢీకొట్టింది. దీంతో రెడ్ సిగ్నల్ పట్టడంతో ఆగి ఉన్నటువంటి బైక్ను ఢీకొనడంతో బైక్పై ఉన్నటువంటి 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 6గురు కూడా గాయపడ్డారు. వీరిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. సాధారణంగా రద్దీగా ఉండే ఈ జంక్షన్లో ఆదివారం కావడంతో కొంత ట్రాఫిక్ తక్కువగా ఉంది. లేనట్లయితే నష్టం తీవ్రత ఎక్కువగా ఉండేది. మహబూబ్ నగర్ పట్టణంలో 1 టౌన్ వద్ద గల గ్రంథాలయ నిర్మాణ పనుల్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ గారు, మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహులు గారు, వైస్ చైర్మన్ తాటి గణేష్ గారు, టీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం అధ్యక్షుడు కృష్ణమోహన్ గారు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు అమరేందర్ రాజు గారు తదితరులు పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ పరంగా మనం మంచి లైబ్రరీ పెట్టి గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళకి రావాలి.
దాన్ని అంత తీసేసి మనం లేకపోతే మన ప్లాస్టిక్ తీసి కొత్త భాగం 15 ఫీట్ గవర్నమెంట్ సంబంధించిన అవి చూడంగానే అవి ఫ్రేమ్ మంచి చేసేసి దాన్ని టోటల్గా మన మార్చుకుంటాడు. నెక్స్ట్ 3 భాగాలు చేయాలి. నిద్రపోతున్నాం వాళ్ళు వస్తే మీరు నిద్రపోయేది ఉండదు చెప్తున్నాం. మనం వాళ్ళని దగ్గర చెప్పొచ్చు అట్లా అంటలేదు, వేరే ఉద్దేశం అయితే కాదు కానీ వేరే ఆలోచన. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్పుర బండమీదపల్లి వార్డుల్లో 48 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన సీసీ రోడ్డు డ్రైన్ నిర్మాణ పనులకు మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసీ నరసింహ గారు, వైస్ చైర్మన్ తాటి గణేష్ గారు, కౌన్సిలర్లు షేక్ ఉమర్ పాషా గారు, యాదగిరి గౌడ్, రామలక్ష్మణ్ గారు మరియు తదితరులు పాల్గొన్నారు. జరగమ్మ కొద్దిగా నువ్వు జరుగు కొద్దిగా ఎంకలు జరగమ్మ జరగమ్మ కొంచెం దగ్గర తల్లి మంచి కలర్లు ఇచ్చేది మీకు పండుగ రోజు కట్టుకోవాలవా మీకు పెన్షన్లు ఇస్తున్నాం पूरे लोगों को पेंशन आ रही शादी मुबारक कल्याण पैसा दे रहे घर घर को पानी दिया करंट दिया रोडां दे रहे आप लोगों को जैसे स्कूल्स लाया क्या करना वो उतना करें हम लोग आप लोग भी याद रखना खाना कला खिलास लोग हर एक आदमी की चावल दे रहे पेंशन दे रहे आप आपके माँ बाप क्या दे रहे नहीं मालूम हम लोग तो बराबर महीने महीने को 2000 पेंशन करंट पानी भी घर घर पानी आ रहा నీళ్ళు వస్తున్నాయి పార్లమెంట్కు మనం ఉప్పు మిరపకాయ తింటున్నప్పుడు వాళ్ళు మంచిగా. హైదరాబాద్ పాత బస్తీలో గల హుస్సేనీ ఆలం వీధిలో ఒక రేకుల ఇల్లు కూలిపోవడంతో ఇంట్లో ఉన్నటువంటి 2 వ్యక్తులు అక్కడికక్కడ చనిపోగా మరో 7 తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు మరియు పోలీసు సిబ్బంది గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. నగరంలో గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షం వలన ఈ సంఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. अभी 4 घंटे पहले हुसैनी आलम के अंदर एक बिल्डिंग मुनज़्ज़म हो गई जिसमें 2 लेडीज़ का इंतकाल हो गया और अभी एक जो उनके बड़े क्या है हाजी भाई ज़ख्मी है, अभी उसमें हॉस्पिटल में एडमिट है. एक लड़के के भी हाथ में फ्रैक्चर आया, उसको भी असरा हॉस्पिटल में ला के एक्सरे करवा के घर को भिजवा दिया गया. वहाँ पे जैसे हमको मालूम हुआ, मैं हमारे राजमोहन साहब मुताल्लिक़ा कारपोरेटर, हमारे महमूद खादरी साहब फत्तरगड्डी कारपोरेटर फ़ौरन वहाँ पहुँचे. मलबे से हमारे सामने
एक लेडी को निकाल के जो फ़ौरन हम लोग असरा हॉस्पिटल पहुँचने तक वो लेडी का इंतकाल हो गया। अभी दोनों को यहाँ पोस्टमार्टम के लिए लेके आए। इंशाअल्लाह ताला ये अल्लाह की क्या मर्ज़ी मसलियत थी नहीं मालूम। अल्लाह ताला मरने वालों को गरीक़ रहमत करे और उनके मुतालिकीन को सब्र जमील अता फ़रमाए। हम हत्तल-इम्कान कोशिश कर रहे हैं इंशाअल्लाह ताला हुकूमत से भी नुमाइंदगी करके इनको जितनी मुमकिन मदद हो सकी पूरी मदद करवाने के लिए मजलिस इत्तेहादुल मुस्लिमीन कोशिश करेंगी। सदर मोहतरम ने भी हिदायत दिए हैं कि जिन का इंतकाल हुआ पूरा एक नोट बनाकर, चूँकि परसों असम्बली है, इंशाल्लाह असम्बली के अंदर चीफ मिनिस्टर को एक याददाश्त देंगे ताकि मरने वालों के लिए कुछ उनकी मुमकिन मदद हो सके। शुक्रिया। మహిళల ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ బాలికల దినోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆడపిల్లల పట్ల వివక్ష పోవాలని, ఇది తల్లితోనే సాధ్యమవుతుందని, అప్పుడు మాత్రమే సమాజంలో మార్పు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు మహిళలంటే ఇప్పుడు కూడా ఉంది, ఇంకా ఈక్వాలిటీ అనేది రాలేదు. చట్టాలు వస్తున్నాయి కానీ రకరకాల చట్టాలు ప్రతి సంఘటన రాగానే దానికి సంబంధించిన చట్టం చేయడం, ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీసుకురావడం, నేరస్తులను శిక్షించడం, ఎంత చేసినా కూడా ఇంకా మార్పు అనేది రాకపోవడం అనేది చాలా బాధాకరం. మహిళలోనే మనిషి ఉంటాడు, అందుకనేమో WOMEN ఉమెన్, ఉమెన్లో మెన్ ఉంటాడు కానీ మెన్లో ఉమెన్ అసలు ఉన్నాడు. అంటే ఆ అర్థంలో కూడా అట్లా వచ్చింది. చాలా మంది ఆకాశంలో సగం భూమిలో సగం అంత సమానత్వం అన్నారు కానీ ఎవరు చేసింది ఏం లేదు. ఆలోచన దాన్ని మీరందరూ కూడా సార్థకత చేయాలి. మా ముఖ్యమంత్రి గారు అందుకే 1,01,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఇస్తారు. ఎందుకు ఇస్తున్నాడు? మహిళలంటే భారం కావద్దు, మీ పెళ్లి ఖర్చు నేను చేసుకుంటా ఇస్తాను. ఆడపిల్లలు ఉంటే సంతోషంగా ఉంటున్నారు, ఎలాంటి ఖర్చు గవర్నమెంట్ భరిస్తుంది, పుట్టిన పిల్లలు కూడా పౌష్టికారం పెట్టి మంచిగా చేస్తుంది. అంత ఈక్వాలిటీ ఉండాలా? కనీసం మీరు ప్రారంభించండి. మీరు మీ ఇళ్లలో సమానంగా చూసుకుంటారు కదా, ఆలోచన చేయండి. రాబోయే కాలంలో బాలికల ప్రస్థానము ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని చెప్పడం ఆమోదం. తర్వాత మహిళల కోసం రెస్ట్ రూమ్స్ స్పెషల్ గౌరవ మంత్రి గారు మరియు కలెక్టర్ గారు మిగతా డిగ్నిటరీస్ ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.